హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా ఈ వీడియో చూసే ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా, అందుకే కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, ఈరోజు మా ఇంట్లో అయితే చింతాకు, చింత చిగురు అండ్ నెత్తళ్ళు కర్రీ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి మా అమ్మ అయితే శుభ్రంగా క్లీన్ అయితే చేసేస్తుంది. ముందుగా అయితే చింత చిగురిని ఇలాగా స్మాష్ చేసుకోవాలండి చేతులతో, అరచేతిలో వేసుకుని చక్కగా ఇలా అయితే స్మాష్ చేస్తే చూడండి చక్కగా పొడి పొడిగా అయిపోయింది. చూడండి చక్కగా ఎంత స్మూత్గా ఉందో. అలాగే నెత్తలు కూడా చక్కగా క్లీన్గా శుభ్రంగా చేసుకోవాలండి. ఇదిగోండి మా అమ్మగారు అయితే ఇక్కడ క్లీన్ చేస్తుంది శుభ్రంగా. మెత్తల్లో అయితే అసలు చింతాకు కూరలో వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది కదండి. మీరు ఎప్పుడన్నా ట్రై చేస్తారా ఇలాగా? ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ అయితే పెట్టాను ఫ్రెండ్స్. అయితే అందులో కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఒక ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేస్తే ఆ స్మెల్ బాగుంటుందని వేసాను. క్లీన్ చేసుకున్న ఎండు చేపలను అయితే వేసి చక్కగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అవి కూడా వేసి చక్కగా బ్రౌనీ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఆయిల్లో. ఇలా వేయించుకున్నాక తగినంత ఉప్పు, దీనికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. కొంచెం కారం, ఉప్పు, సాల్ట్ అయితే ఎక్కువే పడతాయండి, ఎందుకంటే ఇది కొంచెం పులుపు కర్రీ కదా, పులుపు కూర కదా. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఇలాగ బాగా కొంచెం కారం పట్టేలా కలుపుకొని దాంట్లో కొంచెం కాదండి చింతచిగురు మొత్తం వేసుకోవాలి. వేసుకుని అయితే చక్కగా దగ్గరగా అయితే కలుపుకోవాలి. తర్వాత ఈ వేయించుకున్న నెత్తళ్ళు ఉన్నాయి కదా, నెత్తళ్ళను కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. దాన్ని కొంచెంసేపు పొయ్యి మీద మగ్గనిచ్చేసి దాంట్లో అయితే కొంచెం లైట్గా మగ్గాక ఆ పచ్చివాసన పోయాక, కారం పచ్చివాసన, ఇందులో అయితే వాటర్ లైట్గా, ఎక్కువ కాకుండా లైట్గా గ్లాస్లో హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. హాఫ్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా కొంచెం మగ్గించుకుంటే సరిపోతుందండి. కమ్మగా ఉండే ఈ చింతాకు అండ్ నెత్తళ్ళ కూర అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. మీకు కూడా నచ్చితే ఈ వీడియో ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది. చాలా పుల్లగా ఆ నెత్తళ్ళ స్మెల్ అసలు చాలా బాగుంటుందండి. ఇలాగా డ్రై ఫిష్ ఇష్టం ఉన్న వాళ్ళు అసలు చాలా ఇష్టంగా తింటారు. నాకైతే డ్రై ఫిష్ అంటే చాలా ఇష్టం అండి. ప్రతి దాంట్లో వేస్తాను ఉంటే కనుక. చాలా బాగుంటుంది స్మెల్. అండ్ దానికి పులుపు అరోమా తగిలితే దానికి వేరే టేస్ట్ చెప్పవసరం లేదుగా. ఈ చింతాకు ఏంటంటే జూన్ నెలలో అయితే దొరుకుతుంది కదా. చూడండి చక్కగా వేడివేడిగా రైస్ కూడా వండేసాను. వేడివేడి అన్నం పెట్టుకుని ప్లేట్లో చక్కగా కర్రీ వేసుకుని తింటుంటే అద్భుతమండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా బాయ్. మరి మీరు కూడా లంచ్ చేసేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.